సెక్రటేరియట్లో కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. జనవరి 26 నుంచి ప్రారంభం కాబోయే 4 పథకాలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ, రైతు భరోసాతో పాటు భూమి లేని నిరుపేదలకు ఏటా 12,000 ఆర్థిక సాయం వంటి కీలక పథకాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. 4 పథకాలను సమర్థవంతంగా అమలు చేసేలా ప్రజల్లోకి తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్లో కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. జనవరి 26 నుంచి ప్రారంభం కాబోయే 4 పథకాలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ, రైతు భరోసాతో పాటు భూమి లేని నిరుపేదలకు ఏటా 12,000 ఆర్థిక సాయం వంటి కీలక పథకాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. 4 పథకాలను సమర్థవంతంగా అమలు చేసేలా ప్రజల్లోకి తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్లో కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. జనవరి 26 నుంచి ప్రారంభం కాబోయే 4 పథకాలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ, రైతు భరోసాతో పాటు భూమి లేని నిరుపేదలకు ఏటా 12,000 ఆర్థిక సాయం వంటి కీలక పథకాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. 4 పథకాలను సమర్థవంతంగా అమలు చేసేలా ప్రజల్లోకి తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు రేవంత్ రెడ్డి. ఇక కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, కలెక్టర్లలో ఏ అంశాలపై సీఎం చర్చిస్తున్నారు? జ్యోతి, ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి సెక్రటరీలో ఉన్నారు. మరికొద్దిసేపట్లో ఈ కలెక్టర్లతో, అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం ప్రారంభం కాబోతుంది. అయితే ఇందులో ప్రధానంగా 4 అంశాలను ప్రధాన ఎజెండాగా తీసుకున్నారు. సో ఆ 4 అంశాలలో ఒకటి రైతు భరోసా, తర్వాత మరొకటి కొత్త రేషన్ కార్డులు, తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, తర్వాత వీటితో పాటు ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి. సో ఈ 4 పథకాలకు సంబంధించిన అంశాల మీదనే ప్రధాన ఎజెండాగా ఇవాళ కొనసాగే ఈ కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చర్చించడంతో ప్రభుత్వం ఈ పథకాల విషయంలో ఎట్లా ముందుకెళ్ళబోతుంది, ఏం చేయబోతుంది, సో గ్రౌండ్ లెవెల్లో కలెక్టర్లు జిల్లా స్థాయిలో ఎట్లాంటి బాధ్యత వహించాలి, అక్కడ ఎట్లా పనిచేయాలి, తర్వాత గ్రామ స్థాయిలో ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ పథకాలకు సంబంధించి ఎట్లా పూర్తి స్థాయిలో తీసుకెళ్లాలనే దానిపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది. ఇక రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించిన విధి విధానాలు ఆల్రెడీ క్యాబినెట్ సబ్ కమిటీ ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి దానికి సంబంధించి ఈ రైతు భరోసాను 26 నుంచి అమలు చేస్తామని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. సో ఈ పథకాలకు సంబంధించి ఎట్లా ముందుకెళ్ళాలి, ఏంటి గ్రౌండ్ లెవెల్లో నిజమైనటువంటి అర్హులను గుర్తించాలంటే ఎట్లా ముందుకెళ్ళాలి అనే దాని మీద ఇవాళ కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు సూచనలు చేసే అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే ఈ రైతు భరోసాకు సంబంధించి గత బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఎకరాకు 10,000 ఇచ్చేవాళ్ళు. తర్వాత ఎకరాకు 15,000 కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 ఇస్తామన్నారు. ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఎకరాకు 12,000 ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది. అది ఈ నెల 26 నుంచి ప్రారంభిస్తామన్నారు. కాబట్టి దీనికి సంబంధించి నిజమైనటువంటి సాగుదారులు ఎంతమంది, వాస్తవంగా సాగు చేసే భూములు ఎన్ని ఉన్నాయి, పంట భూములు ఎన్ని ఉన్నాయి, ఇట్లా ఓవరాల్గా దీని మీద ఏ జిల్లాలో ఎట్లా ఉన్నది, ఏ పంటలు వేస్తున్నారనే దాని మీద పూర్తి స్థాయిలో ఇవాళ కలెక్టర్లను అడిగి తెలుసుకోవడంతో పాటు వాళ్లకు ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్ళబోతుంది, ఈ పథకాల విషయంలో ఎట్లా అమలు చేయాలి అనే దాని మీద వాళ్ళు కీలకమైనటువంటి సూచనలు అయితే సీఎం రేవంత్ రెడ్డి చేసే అవకాశం ఉంటుంది. ఇది రైతు భరోసాకు సంబంధించి. ఇక దీంతో పాటు రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించి కూడా దీని విధి విధానాలు ఎట్లా ఉండాలి, ఏంటి, జిల్లాల వారీగా కలెక్టర్ల అభిప్రాయాలు ఏం చెప్తా ఉన్నారు, గ్రామాలలో రైతులు ఏమనుకుంటున్నారు, సో ఇట్లా ఓవరాల్గా వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా ఖరారు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద కూడా చర్చించి కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్ళబోతుంది అనే దాని మీద కూడా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి సర్వే కొనసాగుతుంది. ప్రత్యేకంగా యాప్ కూడా తీసుకొచ్చారు. అర్హులకు సంబంధించినటువంటి ఎంపికకు సంబంధించి ఈ సర్వే పూర్తి కాగానే దానికి సంబంధించినటువంటి ఎంపిక కూడా చేస్తారు. కాబట్టి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 90% ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి సర్వే కూడా పూర్తయింది. సో మరో వారం రోజుల లోపలనే 100% ఈ పూర్తి కాబోతుంది. కాబట్టి పూర్తి కాగానే అర్హుల ఎంపికకు సంబంధించినటువంటి ప్రాసెస్ మొదలు చేస్తారు. ముందుగా ఎవరికైతే సొంత జాగా ఉండి
ఇల్లు లేని వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీలో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి ఆ అర్హులను గుర్తించి ఇందిరమ్మ ఇల్లు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించబోతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి అర్హుల ఎంపికకు సంబంధించి కూడా కలెక్టర్లు ఎలాంటి కీలక పాత్ర పోషించాలి, ఏం చేయాలి, సో గ్రామాలలో ఎట్లా కమిటీలు వేసిన తర్వాత కమిటీల నుంచి ఎలాంటి సలహాలు వస్తున్నాయి, ఎలాంటి సూచనలు వస్తున్నాయి, సో ఏ జిల్లాలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది, సో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఏ జిల్లా నుంచి ఎంతమంది నిజమైనటువంటి అర్హులు ఉండే అవకాశం ఉంటుంది. ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా ఇవాళ ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి అంశంలో కూడా చర్చించి ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్ళబోతుంది, వాస్తవ అర్హులైనటువంటి వాళ్ళు ఎవరు అనేది ఎట్లా గుర్తించాలి ఏంటి అనే దాని మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు ఇవాళ పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం ఉంటుంది. వీటితో పాటు కొత్తగా రేషన్ కార్డులకు సంబంధించి కూడా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు కాబట్టి ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఎంతమంది, వాస్తవంగా నిజమైనటువంటి అర్హులు ఎంతమంది, సో ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారు, దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏంటి, గవర్నమెంట్ ఏ పథకాలను ప్రయారిటీగా తీసుకుంటుంది, జిల్లాల వారీగా కలెక్టర్లు ఎట్లా ముందుకెళ్ళాలనే దాని మీద ఇవాళ జరిగే ఈ కలెక్టర్ల సమావేశంలో కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు కలెక్టర్లకు ప్రభుత్వం ఏమనుకుంటుంది, ఎట్లా ముందుకెళ్ళాలనే దాని మీద పలు కీలకమైనటువంటి సూచనలు అయితే చేసే అవకాశం ఉంటుంది. జ్యోతి.